ట్రంప్ మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాదు. ప్రస్తుతానికైతే ట్రంప్ ఏమంటున్నాడు, మా లక్ష్యం నెరవేరింది, మేము ఇరాన్తో దేనికోసమైతే యుద్ధం చేయడానికి దిగామో అది నెరవేరింది, ఇక మీరు చూసుకోండి, మేమైతే ఈ యుద్ధం నుంచి వైదొలుగుతున్నాము, మా యొక్క దళాలు ఇక అక్కడ జరిపినటువంటి దాడికి ఇరాను 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని ఇప్పుడు పూడ్చుకోవాలంటే ఇరాన్కి దాదాపు 2 నుంచి 3 దశాబ్దాల సమయం పడుతుంది. అంత గట్టిగా దెబ్బ కొట్టాం, మా లక్ష్యం నెరవేరిపోయింది, మా దళాలు వెనక్కి వచ్చేస్తాయి అన్న విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి, మా లక్ష్యం నెరవేరిపోయింది అంటే ప్రపంచం ముందు మేము ఓడిపోలేదు, మేము అనుకున్నది సాధించామని చెప్పడానికి. 2, ఇలా చెప్పి ఒకవేళ ఇరాన్ ఏదైనా రిలాక్సేషన్కి గురైతే ఇక అమెరికా వాడు వెళ్ళిపోతాడు, మన ఒప్పందాలకు ఒప్పుకోవాలి, లేదనుకుంటే వాటం చెంది వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇరాన్కి కూడా అది చాలా పెద్ద విజయం అవుద్దని వాడు ఊహించుకుని ఇరాన్ ఏదైనా రిలాక్సేషన్ అయిన టైంలో అమెరికా ఒకవేళ దాడి చేయాలని కూడా ఈ యొక్క వ్యాఖ్యల వెనుక అర్థం ఉంటుంది. దీనికి కారణాలు ఏంటి అంటే కేవలం అమెరికా ఇంత దారుణంగా వెనక్కి వెళ్ళిపోద్దా, మా లక్ష్యాలు నెరవేరాయి, మేము ఇక్కడ యుద్ధం నుంచి వెళ్ళిపోతున్నాం అంటే మేము ఓడిపోలేదు, మేము వెళ్ళిపోతున్నాం అనొచ్చు. కానీ అలా వెళ్ళిపోతే ప్రపంచం ఊరుకుంటుందా, ఒప్పుకుంటుందా? ఇంత పిరికోడవా, నువ్వు ఇరాన్ చేతిలోనే గెలవలేకపోయావు, ఇరాన్ని ఓడించలేకపోయావు, నువ్వు ఇజ్రాయెల్ కలిపి అంటారు. ఇజ్రాయెల్ ఇక్కడ మధ్యలోకి రావడం లేదు, మీరు ఎలాగైనా సావండి, మేము మాత్రం వాళ్ళని చంపుతాం, మేము మాత్రం హమాస్ మీద దాడి చేస్తాం, అదే హెజ్బొల్లా మీద దాడి చేస్తాం, ఇరాన్ మీద దాడి చేస్తాం. ఈ దాడులు అయితే మేము అనుకున్న దాని వరకు కూడా మేము సాధిస్తాం. ఏదైతే అణ్వాయుధాలు తయారు చేయడానికి వాళ్ళ దగ్గర సోర్స్ ఉందో, యురేనియం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మొత్తం వీటిని లేపేస్తాం, మొత్తం నాశనం చేసేస్తామని ఇజ్రాయెల్ చెబుతుంది. ఇజ్రాయెల్ అదేవిధంగా దాడి చేస్తుంది. ట్రంప్ ఈ యుద్ధంలో దిగాను, కానీ ఇరాన్ మాత్రం మన కాళ్ళ దగ్గరకు వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు. కాబట్టి ఇప్పుడు ఇన్ని బలగాలను పంపించి ఈ బలగాల మీద ఇరాన్ ఏదైనా దాడి చేస్తే ఇరాన్కి 1000 మంది చనిపోయినా ఏం నష్టం లేదు, కానీ ఇక్కడ 100 మంది చనిపోతే తీవ్ర నష్టం ఏర్పడుతుంది. ఇరాన్కి ఇప్పటికే దగ్గర 2000 మందికి పైగానే చనిపోయారు. అందులో 1500 మందికి పైగా ఐఆర్జీసీ కమాండోలే చనిపోయారు. కమాండోలు కాదు, ఐఆర్జీసీ సైన్యమే చనిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆ దాడి కనుక పెంచేసి సైనికులే చనిపోవాలి, అమెరికా సైనికులు చనిపోతే ఒత్తిడి పెరుగుతుందనే ఉద్దేశంతో ఒకవేళ దాడి చేస్తే అప్పుడు నిజంగానే ట్రంప్ని చంపేస్తారు. అక్కడ అమెరికాలో అవసరమైతే చంపేస్తారు. 100 మంది అమెరికా సైనికులు చనిపోయారంట అనే వార్త వస్తే చాలా అయిపోయింది ఇంకా దాని పని. అందుకోసమని ఇప్పుడు ట్రంప్ వెనకడుగేసినా వేయొచ్చు, ఈ సైన్యం అందరినీ ఇక్కడ మోహరించారు కాబట్టి దాడి చేస్తుందేమో అని వీళ్ళు వెళ్ళిపోవచ్చు. అది ట్రంప్ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో మనకు అర్థం కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా చేతులు ఎత్తేసినట్లే ఒక లెక్క. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా చేసినటువంటి వ్యాఖ్యలు వింటే మాత్రం, అంటే ముఖ్యంగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు వింటే అమెరికా చేతులు ఎత్తేసినట్లే.